ఇండియన్ సినిమాల్లో ఉన్న దౌర్భాగ్యం, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ మీద మనం పెట్టేటువంటి దృష్టి కంటే కూడా కలెక్షన్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. కాకపోతే కలెక్షన్సే పరమావధిగా మాట్లాడుకోవడం అనేది చాలా బాధాకరం. సినిమాలో ఉన్న కాంటెంట్ ఏంటి, ఈ సినిమా నాకు ఎందుకు నచ్చలేదు, లేదా ఈ సినిమా నాకు ఎందుకు నచ్చింది అనే దానికంటే కంప్లీట్గా ఫేక్ కలెక్షన్స్ అని, లేకపోతే కరెక్ట్ కలెక్షన్స్ అని, లేకపోతే వేరే సినిమాకి ఎక్కువ వచ్చాయని అడపదడప మాట్లాడుకోవడం వేరు. నేను కూడా అనేక సార్లు కంపేర్ చేస్తుంటా, పోస్ట్ చేస్తుంటా. ఏదైనా ఒక బిగ్ రికార్డ్ బ్రేక్ అయినప్పుడు బాహుబలిని కల్కి బ్రేక్ చేస్తేనో, లేకపోతే ఇంకో సినిమాని బ్రేక్ చేస్తాను, డెఫినెట్లీ పోస్ట్ చేస్తాం, అది వేరు. బట్ అదే ఇక పనిగా కాదు, ఈ సినిమా ఫేక్ కలెక్షన్లో, ఆ సినిమాకి అన్ని ఫేక్ వేశారు, ఇదొక వ్యాపారం అయిపోయింది ఒక బ్యాచ్కి. ఈ ఏమంటారంటే వాళ్ళని లాక్డౌన్లో ఇంటర్మీడియట్ 10th లేదా బీటెక్లు పాస్ అయినటువంటి బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. సినిమా అంటే ఏంటి, కలెక్షన్లు అంటే ఏంటి, వీళ్ళు చాలామంది గ్రాస్కి షేర్కి తేడా తెలియదు మళ్ళీ. సో వీళ్ళు ఈ మధ్యకాలంలో రకరకాల రచ్చ అయితే, వీళ్ళకి తోడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్స్, తమిళ ఇండస్ట్రీ ఫ్యాన్సే వరస్ట్. అంటే వీళ్ళని మించి ఉంటారు ఈ బాలీవుడ్ అభిమానులు, షారుఖ్ ఖాన్ అభిమానులు, సల్మాన్ ఖాన్ అభిమానులు, ఆమీర్ ఖాన్ అభిమానులు. ఇదొక సెపరేట్ బ్యాచ్. వీళ్ళలోంచి ఒక కొత్త యూనిటీ వచ్చింది. ఏంటంటే తెలుగు డైరెక్టర్ లేదా తెలుగు ప్రొడ్యూసర్లు, తెలుగు సినిమా తీసినటువంటి వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకి సంబంధించి వచ్చినటువంటి ఇన్పుట్ల మీద, కాన్సెప్ట్ల మీద, కాంటెంట్ల మీద పడి ఏడవడం అనమాట. ఆ బ్యాచ్ చాలా సినిమాల మీద పడి ఏడిచింది. మన వాళ్ళు కూడా బాలీవుడ్లో చాలా సినిమాల మీద పడి ఏడుస్తుంటారు, అది వేరే విషయం. మన వాళ్ళని సపోర్ట్ చేయట్లా, మన వాళ్ళు చేసిన తప్పులు అనేకం ఉన్నాయి. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి కల్కి సినిమా కొంతమందికి నచ్చలేదు. ఇప్పుడు ఎవరికో ఎందుకు, నాకే నచ్చలేదు. కానీ అద్భుతమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి దాన్ని అంగీకరించాలి. నేను ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదని చెప్పి నేను చూసిన రోజు పోస్ట్ చేశాను, అసలు వీడియోలో కూడా చెప్పాను. లేదా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇంకో 2-3 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కల్కి సినిమా వరల్డ్ వైడ్ 370 కోట్ల షేర్ రావాలి, వచ్చేలానే కనిపిస్తుంది ఆ ఊపు చూస్తుంటే. అట్లీస్ట్ నెక్స్ట్ వీకెండ్ కన్నా వచ్చేస్తుంది. సో అలా మనం అనుకున్న అంచనా తప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి, కానీ ఇట్లా మూర్ఖంగా బిహేవ్ చేయడం చాలా తప్పు. ఏం జరిగిందంటే, ఈ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఒక బ్యాచ్ ఉంది. వీళ్ళంతా కూడా ఈ పఠాన్ సినిమాని కల్కి సినిమాని కంపేర్ చేసి, మీరు ఎక్కువ షేర్లు వేసుకుంటున్నారు అంటే 700 కోట్ల గ్రాస్ వచ్చిందనేసి పోస్టర్లు రిలీజ్ చేశారు ఎవరు, కల్కి సినిమా ప్రొడ్యూసర్లు. అయితే 9 రోజులకి 8 రోజులకి పఠాన్ 600-550 కలెక్ట్ చేస్తే, ఇది 700 ఎట్లా కలెక్ట్ చేసింది అనేది వాళ్ళ క్వశ్చన్. నిజానికి చెప్పాలంటే పఠాన్ ప్రొడ్యూసర్లు కావచ్చు, కల్కి ప్రొడ్యూసర్లు కావచ్చు, ఏ సినిమా ప్రొడ్యూసర్ తీసుకున్నా వాళ్ళు ఒరిజినల్ నెంబర్లు వేయరు. దాని మీద ఒక 100 కోట్లు 70 కోట్లు ఖచ్చితంగా గ్రాస్ పరంగా అయితే షేర్ పోస్టులు వేయడం మానేశారులేండి, బట్ గ్రాస్ పోస్టులు వేస్తున్నారు. గ్రాస్లో ఖచ్చితంగా తేడా ఉంటుంది. అండ్ కల్కి మేకర్స్ ఏంటంటే 1000 కోట్లు త్వరగా వచ్చిందని చూపించుకోవడానికి కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు, అది వేరే విషయం. సో మొత్తానికి ఈ పఠాన్ అంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ అని నడుస్తుంది. వీళ్ళిద్దరు కూడా నాకు చాలా ఇష్టమైన హీరోలు. షారుఖ్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం అందరికంటే. బట్ స్టిల్ ఈ ఫ్యాన్స్ వార్లో కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నారు ఈ షారుఖ్ ఖాన్ అభిమానులు. పఠాన్ అనేది ఒక సాధారణమైనటువంటి సినిమా. ఇప్పుడు భారతీయుడు లాంటి శంకర్ సినిమాలు 2-3 కలిపి రీమిక్స్ కొట్టి అవతల పడేశాడు అట్లీ. సో అట్లీ తీసిన సినిమాని జనాలు ఎగబడి చూశారు, కానీ మనం తెలుగు వాళ్ళు పెద్దగా చూడలే. అసలు పఠాన్ లాంటి సినిమా మన దగ్గర బీభత్సంగా ఏం ఆడదు కదా. కొన్ని లాజిక్స్ వీళ్ళు మిస్ అవుతున్నారు. ఏంటంటే ఫస్ట్ది, పఠాన్ అనేది మన దగ్గర ఎన్ని థియేటర్స్లో ఆడుతుంది, సౌత్లో తక్కువ థియేటర్స్లో కదా, నార్త్లో భయంకరంగా ఆడుతుంది, హిందీ బెల్ట్ అంతా అద్భుతంగా ఆడుతుంది. షారుఖ్ ఖాన్ అంటే పూనకాలు వస్తాయి అక్కడ. కానీ అదే లెవెల్కి బాహుబలి ప్రభాస్ కూడా వెళ్ళాడు కాబట్టి, షారుఖ్ ఖాన్ అంత కాకపోయినా షారుఖ్ ఖాన్ లెవెల్లో 70% అయినా అక్కడ హిందీ బెల్ట్, బాలీవుడ్ విపరీతంగా ఆడేస్తుంది కల్కి సినిమా. ఇదనే కాదు, రేపు అల్లు అర్జున్ సినిమా అయినా అంతే. పుష్ప 2 తర్వాత వచ్చేది మంచి కాంబో వచ్చి హిట్ అయిందంటే, అతనికి కూడా హిందీ బెల్ట్ అంతా కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ వస్తే, షారుఖ్ ఖాన్లో 60%, 65% వాళ్ళు కూడా చూసేస్తారు ఆల్మోస్ట్ ప్రభాస్ లాగా. రేపు పుష్ప 2తో కూడా ఇదే జరుగుతాయి గొడవలు. దాంతోపాటు అంటే మీకు అర్థమవుతుందా, పఠాన్ ఆ లెవెల్లో నార్త్ బెల్ట్, హిందీ బెల్ట్ అంతా కూడా అద్భుతంగా ఆడింది. ఎట్లాగైతే ఇది కూడా ఆడుతుంది, సరిపోయిందా అక్కడ లెక్క. అయితే సౌత్కి వచ్చేసరికి మీకు షారుఖ్ ఖాన్ సినిమాల కంటే ఎక్కువే ఆడతాయి ప్రభాస్ సినిమాలు. ఎస్పెషల్లీ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ 3 రాష్ట్రాల్లో షారుఖ్ ఖాన్ సినిమా కంటే ఎక్కువగానే ఆడతాయి కదా. పోనీ కర్ణాటక, తమిళనాడు ఈక్వల్ అనుకున్నా, ఈ 3 రాష్ట్రాలు చాలా ఎక్కువగా భారీ లెవెల్లో, కర్ణాటకలో భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది ప్రభాస్కి, తెలుగు రాష్ట్రాల్లో చెప్పక్కర్లా. సో అందువల్ల ఇక్కడ అద్భుతంగా ఆడడం, దాంతోపాటు మన తెలంగాణలో బంద్ వల్ల విపరీతంగా భారీ లెవెల్లో డబ్బులు రావడం ఇవన్నీ జరిగాయి. వాడు 700 కోట్లు గ్రాస్ చేసుకున్నారనే దాన్ని నేను సపోర్ట్ చేయట్లేదు, అది ఫేక్ అయి ఉండొచ్చు. ఎనీ ప్రొడ్యూసర్ విల్ పోస్ట్ ఫేక్ పోస్టర్స్. వాళ్ళ నిజాయితీకి ఎందుకు ఉంటారు, అది మన కర్మ. కానీ
అట్లాగని చెప్పి వీళ్ళు చెప్తున్నట్టు మాకు పటానికి 600 వచ్చింది, లేకపోతే 550 వచ్చింది, లేదా 500 వచ్చింది, 9 రోజులు మీకు అంతే రావాలి కదా అనేటువంటి ఆ మూర్ఖత్వాన్ని మనం ఖండించాలి. సో ఏ ప్రొడ్యూసర్ అయినా ఫేక్ పోస్టర్లు వేసుకుంటాడు, కానీ కల్కికి వస్తున్నటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఫేక్ కాదు. ఖచ్చితంగా స్ట్రాంగ్ కలెక్షన్ బేస్ వస్తుంది సినిమాకి, ఊహించిన దానికంటే భారీ లెవెల్లోనే వస్తుంది. ప్రొడ్యూసర్లు డబ్బా కొట్టుకునే అంత రాపోయినా కొన్ని పోర్టల్స్ ఏం వేసాయంటే ఈరోజు 9 రోజు 10 రోజు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయిందని వేసాయి. అప్పుడే అవ్వాల 14 రోజుకు 13 రోజుకు అవ్వచ్చు, లేదు మహా అయితే 12 రోజుకి అవ్వచ్చు. ఈ వీకెండ్కి అయిపోతుంది నాకు తెలిసినంత వరకు బ్రేక్ ఈవెన్. సో ఫస్ట్ వీక్ దాటి సెకండ్ వీకెండ్కి అయిపోయింది అనేది ఒక పెద్ద నెంబర్ కింద మనం అప్రిషియేట్ చేయాలి టీంని, ప్రభాస్నైనా ముఖ్యంగా నాగాశ్విని అతని బృందాన్ని. సో అది వదిలేసి ఫ్యాన్ వార్స్, మీ సినిమాకి ఇన్ని కోట్లు మా సినిమాకి ఇన్ని కోట్లు అయినా, షారుఖ్ ఖాన్ అనేటువంటి అతను 40 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్నాడు బాలీవుడ్ని. సరే ప్రభాస్ బాహుబలి వల్ల వెళ్ళగలిగాడు, కానీ లేదంటే ప్రభాస్ ఆ లెవెల్కి ఎలా వెళ్తాడు? అట్లా కొంతమంది కొన్ని యాసెట్స్ ఉంటాయి. ఆ షారుఖ్ ఖాన్ తర్వాత ఎవరు కూడా ఇండస్ట్రీలో, ఇప్పుడు చిరంజీవి తర్వాత మహేష్తో పవన్ కళ్యాణ్ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళు రూల్ చేస్తున్నారు కదా తెలుగు ఇండస్ట్రీనైనా, తద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీనైనా. సో అట్లాంటి పరిస్థితి అక్కడ లేదు. అమితాబ్ తర్వాత షారుఖ్ ఖాన్ వచ్చాడు. షారుఖ్ ఖాన్ ఇంకా రిటైర్ అయిపోయి దిగి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే లెక్క. మన దగ్గర చిరంజీవి లేకపోతే బాలకృష్ణ వాళ్ళకేం వస్తాయి పెద్ద కలెక్షన్లు, అదే లెవెల్లో ఉన్న షారుఖ్ ఖాన్ భారీ ఎత్తున రాబట్టగలిగాడని చెప్పుకుని మెచ్చుకోవాలి. పఠాన్ కానీ జవాన్ కానీ అంతవరకు ఓకే. కానీ షారుఖ్ ఖాన్ పట్టుకొచ్చి ప్రభాస్ సినిమాలతో కంపేర్ చేయడం అనేది మాత్రం చాలా ఫూలిష్గా అనిపిస్తుంది. రజనీకాంత్ అయినా, చిరంజీవి అయినా, షారుఖ్ ఖాన్ అయినా వీళ్ళందరిది కూడా వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ నియర్ టు రిటైర్మెంట్. వీళ్ళంతా వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ కింద అనుకోవచ్చు. వాళ్ళ నెంబర్స్ ఎంత మంచి నెంబర్స్ ఎంత వస్తే అంత గొప్ప నెంబర్సే. కానీ ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, మహేష్ బాబు కానీ, లేకపోతే యాష్ కానీ, హితిక్ రోషన్ కానీ, రణ్వీర్ సింగ్ కానీ, రణ్వీర్ కపూర్ కానీ, వీళ్ళందరితో కూడా తర్వాత జనరేషన్. నేను బేసిక్గా అట్లా కంపారిజన్, నేను సీనియర్స్తో కంపేర్ చేస్తే హీరోల కలెక్షన్లో ఫూలిష్గా ఫీల్ అవుతాను నేనైతే.